మమ్మీ చనిపోయి నా 4th క్లాస్‌లో చనిపోయారు. మా నాన్న వచ్చేసి 10th క్లాస్‌లో చనిపోయారు. నేను ఒక్కదాన్నే మా పేరెంట్స్‌కి. వాళ్ళు ఉన్నప్పుడు నా లైఫ్ చాలా బాగుంటుండే. ఎప్పుడో ఏడ్చింది కూడా నాకు తెలీదు. అది ఏడుపు ఇలా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. మా పేరెంట్స్ ఉన్నప్పుడు చాలామందికి హెల్ప్ చేశారు. కానీ మా పొజిషన్ ఇలా ఉంది అని తెలిసాక కూడా ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబాయ్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. నేను మా అత్తయ్య దగ్గర ఉంటున్నాను. ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే అంటే చదువుకోవడానికి. ఇప్పుడున్న జనరేషన్లో అనేది మన వాళ్ళు కూడా మనల్ని సరిగ్గా చూసుకోరు. ఫైనాన్షియల్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వరు. బట్ ఎవరో తెలియదు. కాకపోతే ఒక ఆర్గనైజేషన్ అనేది ముందుకు వచ్చి ఇంతగానం హెల్ప్ చేస్తున్నారు. ఇందులో ఒక మెంబర్ అవ్వడానికి అనేది చాలా ప్రౌడ్గానే ఉంది. ఎందుకంటే చాలామందికి అవకాశం అనేది ఉండదు. మేబీ పేరెంట్స్ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ దగ్గర కూడా ఫ్రీగా ఉండలేరు. బట్ ఇక్కడ మమ్మల్ని సొంత వాళ్ళ పేరెంట్స్ లాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ ఏమన్నా కావాలి అన్నా ఇట్లాంటి అని చెప్పినా కూడా ఏది చేయాలి ఏది చేయొద్దు అని గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు. ఆంటీ వాళ్ళు మా మీద చూపించే ప్రేమకి మా అమ్మ చూపించినట్టే ఉంటుంది యాక్చువల్గా. ఎవరికైనా రుణపడి ఉంటానంటే అమ్మమ్మకి అండ్ డోనర్స్కి, స్పాన్సర్స్ వాళ్ళందరికీ. ఎందుకంటే మేబీ వాళ్ళే లేకుండా ఇప్పుడు మేబీ మీ అందరం ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు. ఇంటర్లో 96% రావడం వల్ల లాస్ట్ టైం నాకు 26,000 అని ప్రొవైడ్ చేశారు బాలమ్మమ్మ. ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం వల్ల నేను నాకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ మనీతో నా కాలేజ్ ఫీ అని క్లియర్ చేసుకున్నా. నాకు సీఏ అవ్వాలి అని చాలా పెద్ద ఎయిమ్ ఉంది. అలాగే సీఏకి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు నేను చేయాలి అనుకుంటున్నా అంటే అది కేవలం బాల వికాస వల్లనే. నేను ఇందులో జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఈ 3 yearsలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు డాక్టర్ అక్క వచ్చి ఇలా ఉండాలి, డైట్ ఇలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ ఇలా తీసుకోవాలి, ప్రాపర్ హెల్త్ ఎలా ఉంచుకోవాలి, మనకి అవేర్నెస్ అనేది ఇచ్చారు అక్క వాళ్ళు. గోల్ సెట్టింగ్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అంటే ఎలా టైం మేనేజ్ చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి. ఇప్పుడు నిజంగా అది టైం మేనేజ్మెంట్ విన్నందుకు నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చేస్తూ ఇక్కడ సీఏకి కానీ ప్రిపేర్ అవుతున్నా. డిసెంబర్లో ఆ రెండింటిని మేనేజ్ చేయాలి అంటే లాస్ట్ క్లాస్లో నేను ఇది టైం ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడం వల్లనే ఇప్పుడు మేనేజ్ చేసుకోగలుగుతున్న స్టడీని. నిజంగా ఇందులోకి వచ్చినందుకు అసలు నేనేంటో నాకు తెలిసిందన్న. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నాను, ఎవరికి ఏం హెల్ప్ చేయాలో. ఎప్పుడు నేను స్పీచ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను స్పీచ్ ఇస్తున్నా. నాకు కాన్ఫిడెంట్ అని పెరిగింది, భయం పోయింది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో అదంతా నేర్చుకున్నాను. నేను ఇంత చేంజ్ అయ్యాను అంటే కేవలం బాల వికాస వల్లనే. ఏ పరంగా చూసుకున్నా మేము ఉన్నాము అని భరోసా మాత్రం బాల వికాస అనేది ఇచ్చిందన్న.